ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెము కాలము పెద్దప అనేటువంటి మాటలు మనం చూస్తాం. కొంతకాలం శ్రమల గుండా నీ జీవితం వెళ్ళవలసి వస్తుంది. కొన్నిసార్లు నీ జీవితం ఆనందం గుండాను, మరికొన్నిసార్లు నీ జీవితం దుఃఖం గుండా వెళ్ళవలసి వస్తుంది. ఎందుకనంటే ఒక దేవుని సేవకుడు అన్నాడు, జీవితం అనేటువంటిది కష్ట సుఖాల కావిడి కుండ లాంటివి అనేటువంటి మాటలు. జీవితంలో ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండలేరు ఏ వ్యక్తి కూడా. చాలామంది ధనం ఉన్నటువంటి వారిని చూసి వాళ్ళకి ఏం తక్కువ అంటే అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటున్నారని వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇక్కడ సుఖదుఖములను దేవుడు జతపరిచి ఉన్నాడు అని మహాజ్ఞాని అయినటువంటి ప్రసంగి తెలియచేస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాటలు మీరు చూడగలుగుతారు. దేవుని లేఖనం సెలవిస్తోంది, సుఖదుఖాలైనటువంటివి దేవాది దేవుడు మానవుని జీవితంలో అనుమతించాడు. కొన్నిసార్లు మన జీవితంలో దుఃఖం ఉండొచ్చు, ఒక్కొక్కసారి మనకు చాలా ఆనందంగా ఉండొచ్చు, కొన్నిసార్లు మన దగ్గర చాలా ధనం ఉండొచ్చు, కొన్నిసార్లు మన చేతిలో చిల్లు పైసా కూడా, నయా పైసా కూడా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ధనం ఉన్నప్పుడు సంతోషించి, ధనం లేనప్పుడు కృంగిపోవటం కాదు. దేవుడు చెప్తున్నాడు, కొంతకాలం, కొద్ది కాలము నీ జీవితంలో అలాంటి అనుభవాలుంటాయి. తరువాత దేవాది దేవుడు నిన్ను దర్శించి తన కృపచేత నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరిచేవాడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అయినప్పటికీ తన కృపచేత నిన్ను స్థిరపరిచి బలపరిచి నడిపించే దేవాది దేవుని వైపు నువ్వు చూడాలి. నీ ప్రతి పనిలో, నీ దైనందిక జీవితంలో నువ్వు దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ దేవాది దేవుని మీద ఆనుకుంటూ ముందుకు సాగినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకలో దీవించండి. నేను నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించండి. అద్భుత దేవుడివి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడివి. నీ బిడ్డలపై నీ సన్నిధి, నీ కృపనుంచండి. వారి ప్రతి పనిలో నీ కృప వారికి తోడుగా ఉంచి దీవించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.